ఎండిపోయిన ఆకులు, కాగితాలు, కార్డ్బోర్డు, కొబ్బరి పీచు ఇవన్నీ బ్రౌన్స్ కిందకు వస్తాయి. బ్రౌన్స్ కిందకు వస్తాయి. ఈ బ్రౌన్స్ని ముందు కాస్త చేతులు తీసి ఒక లేయర్ వేయమంటుందో వెయ్యి వేసావా అంటే ఆ చిల్లి ఉన్న పైన ఒక లేయర్, ఒక పొరలాగా ఆవిడ బ్రౌన్స్ వేస్తుంది. పక్క ఆవిడ ఉంటుందా, నువ్వు వేస్తే నేను వేయద్దాను. ఆవిడ గ్రీన్స్ తీసుకొచ్చింది. గ్రీన్స్ అంటే ఏంటి చెప్పి గ్రీన్స్ అంటే ఏంటి? గ్రీన్స్ అంటే ఏంటి తెలుసా? తెలియదు. గ్రీన్స్ అంటే ఏం లేదు, మన ఇంట్లో వంటింట్లో వచ్చినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆకుపచ్చగా ఉండి కుళ్ళిపోయే స్వభావం కలిగే వాటిని గ్రీన్స్ అంటారు. ఇప్పుడు ఆవిడ నువ్వు బ్రౌన్స్ వేస్తావు, నేను గ్రీన్స్ వేస్తానంటాను. నువ్వు కూడా ఒక లేయర్ వేసారా? వాళ్ళిద్దరే వేస్తారు, మేమేమి తప్పు తిన్నాం అని చెప్పి లత గారు మట్టి తీసుకెళ్ళి కాస్త పోయాము. ఒక లేయర్ వేసింది. ఇప్పుడు ఎన్ని లేయర్లు అయినాయండి? 3 లేయర్స్. మరి ఇలా ముగ్గురు వేస్తున్నారు. నా పరిస్థితి ఆవిడ కాస్త నీళ్ళు తీసుకెళ్ళి ఆవిడ పాత్రలో జీవిస్తుంది కదా. ఇప్పుడు ఒక లేయర్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా లేయర్ బై లేయర్ ప్రతిరోజు మనకి వచ్చేటువంటి చెత్తని దీనిలో వేసుకుంటూ ఈ హోల్స్ ఉన్నంత వరకు తీసుకురావాలి. ఆ పైకి ఎందుకు ఎక్కకూడదు? గాలి వెళ్ళాలి కాబట్టి అది పూడ్చిపెట్టకూడదు. దానికంటే కొంచెం కిందగా ఉంచాలి. ఉంచి పైన ఒక పేపర్ పెట్టాము. జస్ట్ పేపర్ పెట్టిన తర్వాత ఆ కొండ 1/3 అయిపోయింది. పేపర్ పెట్టేసాం. నీళ్లు చల్లింది. లోపల తడి చెత్త కూడా ఉంది. దాని నుంచి ఏమొస్తుంది? దాన్ని ఏమంటారు? లీచ్ అంటారు. లీచ్ అంటారు. రాసుకుంటాం. లీచ్ లేదా లీచ్ కనిపిస్తారు. ఇది ఆ లోపలికి వచ్చి ఆ బేస్లో పడుతూ ఉంటుంది. దీని యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది. గాఢత అంటే దాని యొక్క సాంద్రత చూసుకున్నప్పుడు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా 1:3 రేషియో అంటే ఒక కప్పు ఈ విధంగా పోస్తే 3 కప్పుల నీళ్లు పోయాలి. పోసి దాన్ని డైల్యూట్ చేయాలి. డైల్యూట్ చేసి మొక్కలకు వేసుకోవచ్చు. అర్థమైందా? మొక్కలు త్వరగా ఏపుగా బాగా బలంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఇప్పుడు రెండో కొండ పెట్టమ్మా. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పాలి, నేను చెప్పను. ఇప్పుడు ఏం వేస్తాం? ఫస్ట్ ఏం వేసాం? మనం ఏం చెప్పుకున్నాం? బ్రౌన్స్ వేయమ్మా. ఒక లేయర్ అంతేనా? బ్రౌన్స్ వేసిన తర్వాత ఏమేయాలి చెప్పాను? వేయమ్మా గ్రీన్స్. తర్వాత ఏం చేయాలి? తర్వాత అది ఎంతవరకు రావాలని చెప్పాను? రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాను? దానిపైన పేపర్ కూడా పెట్టేశాను మనం. ఆ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏమయ్యాలి? బ్రౌన్స్ వేసాం. తర్వాత వేయమ్మ గ్రీన్స్. తర్వాత వేయమ్మ మట్టి. ఆగండి. ఇక్కడ నీళ్లు కాదు, పొలిసిపోయిన మజ్జిగ. వేయాలి. అర్థమైందా? పొలిసిపోయిన మజ్జిగ వేయాలి. వేసిన తర్వాత దానిపైన ఏం చేయాలి? ఒక్కొక్క కుండ నిండటానికి మనకి 15 రోజులు పట్టింది అనుకోండి. 3 కుండలు నిండేసరికి 45 రోజులు అవుతుంది. 45 రోజున 2 కుండలు తీసుకోమ పైన కింద పెట్టు. అడుగుకుండా చూడు, దానిలో కంపోస్ట్ వచ్చింది.
దానిలో కంపోస్ట్ తయారైంది. దాన్ని తీసి పైన ఎండలో ఆరబెట్టి మనం మొక్కలకి వాడుకోవాలి. వాడుకునేటప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 2 గుంటల దగ్గర ఉన్నాయి కదా, అడుగులు తీసాం, ఇది 2వది, ఇది 3వది ఇందాక, అవునా? ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ గుండెని తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి, పెట్టు. మళ్ళీ దాంట్లో కూడా సేమ్ వాటర్, మళ్ళీ మోతాదు. ఇట్లా 45 రోజులకు ఒకసారి సైకిల్లో కంపోస్ట్ తయారవుతుంది. ఇదే కుండ పద్ధతి అంటారు. టెక్నికల్గా చెప్పాలంటే ఏరోబిక్ మెథడ్ అంటారు. ఇది చేయటం ఏమన్నా కష్టమా? మీకు చేయొద్దా? దీనికి ఎక్కువ స్థలం పట్టిందా? ఎక్కువ స్థలం పట్టిందా? దీనివల్ల ఏమైనా ఉపయోగమా నష్టమా? ఎట్లా ఉపయోగం? అవును చెప్పినాయి, అన్ని నువ్వే కాపీ చేస్తున్నా చెప్పినాయి. నేను పిలిచింది చెప్తావా? చెప్పు. బైక్ దగ్గర పెట్టుకోమా. ఏదో తయారు చేసుకోవచ్చా? బయట ఫుడ్ అవసరం లేదా? బయటకి చెత్త ఇవ్వాలా? చెత్త బయట వస్తుందా? చెత్త బయటకు వెళ్ళకపోవడం వల్ల లాభాలేంటి? చెత్త బయటకు వెళ్ళకపోవడం వల్ల లాభాలేంటి? ఓకే, 1 2 3 4 5 ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. అదే ఇప్పుడు వీధిలోకి ఇప్పుడు డస్ట్బిన్ పట్టుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు మరి ఉన్నాం. అదే ఆ పాయింట్ చెప్పాలి. మున్సిపాలిటీకి ఇచ్చే చెత్తని వాళ్ళకి భారం కాకుండా మన ఇంట్లో మన చెత్తని మనమే ఎరువుగా మార్చి మన మొక్కలు వేసుకొని మన ఆహారం పొంది మనమే ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇంకా కావాలంటే ఎప్పుడన్నా టీపీఆర్ గారికి లేకపోతే మన ఎన్విరాన్మెంటల్ గారికి 4 పళ్ళు పొదులు ఇవ్వచ్చు. మన ఇంట్లో పండిన స్వచ్ఛమైనటువంటి